20,617 కోట్లు. ఇక ఆయన రైతు భరోసా ఉంటుందో ఉండదో అని ఒకటే ముండ మూసినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బండి సంజయ్, నువ్వేమీ ఆ బాధపడకు నాయన, భరోసా ఎవరు రైతు భరోసా తీసేస్తామని ఎవరు అనలే. మీకు చేతనైతే ఆ మోడీ గారి కాడ పోయి కూర్చొని ఏమన్నా ఉంటే సాధించుకొని రండి, కనీసం విభజన చట్టంలోని అంశాలనన్నా సాధించుకొని రండి. 11 సంవత్సరాల మీ పరిపాలనలో ఇలా మీకు 8 ఎంపీలు ఇచ్చిండ్రు, 8 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఇద్దరిని మంత్రులుగా కూడా ఇక్కడ ఎలగబెట్టమని పంపించిండ్రు. మీరు ఏం చేస్తుండ్రు? పొద్దుగాల లేస్తే ఇలా ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్పితే మీకు ఇంకో పని లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్న 2 మంత్రులు పాపం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా సరిగా గుర్తులేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్ర మంత్రుల పేరు, వారు పోయి ఏ విధంగా లక్షల కోట్లు, ఇలా మొన్న 1,00,000 కోట్లు దానికి అమరావతికి, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది అట్లీస్ట్. ఎందుకంటే మనతో విభజించబడి ఆర్థికంగా నష్టపోతున్నామన్న ఆంధ్రప్రదేశ్ కొరకు అక్కడ ఉన్న బీజేపీ మంత్రులు కొట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? బూడిద ఇక్కడ. ఇలా మీకు కనీసం చేసే పనుల్లో ఇలా మేము చేసే పనులు ఎందుకు చేస్తున్నాము? ఇక ఆయన వెళ్ళిండు, మన బకాసురుడు బయటికి వెళ్ళి బస్సుల కాడ కొట్లాడుతున్నాను అంటుండు కేసీఆర్. మరి తీసేద్దామని చెప్పి నీ పార్టీ రెజల్యూషన్ చేయి, ఫ్రీ బస్సు మహిళలకు తీసేద్దామని చెప్పి మీ పార్టీ రిజల్యూషన్ చేయండి. వచ్చి మీ పార్టీ ఆఫీసు మీరందరూ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల రూపాయల ప్రభుత్వం వాటికి వెచ్చిస్తున్నది ఫ్రీ బస్ కొరకు. ఫ్రీ పవర్ ఇస్తే ఏడిస్తున్నారని అంటారు. రాజీవ్ యువ వికాసం పేరు మీద 4 లక్షల వరకు ఇలా లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నది. 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 52,000 ఉద్యోగాలు ఇలా కల్పన చేసినాం. 30,000 పైచిలకు ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్స్ చేసినాం. మీకు కనీసం కండ్లున్నా కనబడని స్థితిలో మీరు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు ఒక మంచి పని జరిగిన వెంటనే పోలోమని బయటకు వస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే వీళ్ళు క్రెడిబిలిటీ అనేది లేని నాయకులు కాబట్టి. ఇలా మనోడు మాట్లాడుతున్నాడు కేటీఆర్, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా కుంటుపడ్డదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా కేటీఆర్, నీకు తెలుసో నువ్వు మరి ఏం చదువుకున్నావు నాకు ఇంకా తెలియదు. నేనైతే కామర్స్లో డాక్టరేట్ ఉంది నాకు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. ఇంకా మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. దోచుకుంటే మిన్నకుండి చూస్తున్న ద్రోహులు ఎవరంటే ఇక్కడ బీజేపీ నాయకులు. మీరు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టి ఆ రోజు ఉద్యమకారులందరినీ హైజాక్ చేసి, ఉద్యోగ సంఘాలన్నింటినీ హైజాక్ చేసి తను ఉద్యమం చేస్తున్నట్టుగా నటించి, తన రాజకీయ ప్రక్రియకు ఉద్యమాన్ని వాడుకొని, ఉద్యమం పేరుతో నేను ఉద్యమ పార్టీ అని నమ్మబలికి, ఈరోజు అధికారంలోకి రావడానికి ఉద్యమాన్నే వాడుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి మీ అయ్యా విలీనం అనేది శల్యసారథ్యం చేసి అయినా ఇస్తనకు పోయి రావాలని అబద్ధాలాడి బీజేపీతో అంతర్గత ఒప్పందాలు చేసుకొని అధికారంలోకి వచ్చినాక తెలంగాణను దోచుకున్న దొంగలెవరంటే అదే తెలంగాణ పదాన్ని మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టిన మీరు, మీ కుటుంబమే తెలంగాణ ద్రోహులు. మీరు 8 లక్షల కోట్ల అప్పులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడతారు కదా, పర్ క్యాపిటల్ డెప్ట్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా మీరు? 2,30,000 పైచిలకు పర్ క్యాపిటల్ డెట్ ఉంది ఈరోజు. 3,50,00,000 పైచిలకు ఇప్పుడు ప్రణాళిక సంఘం ఇచ్చిన మన జనాభా మనం చూస్తే 3,50,00,000, 3,574 మంది. మీరు చేసిన అప్పు 2,30,000 కోట్ల పైచిలకు డెట్ ఈరోజు చేసిండ్రు.